హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్విఆర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు ఉన్నా కానీ, ఒకవేళ ఆధార్ కార్డు ఉండి రేషన్ కార్డు లేకపోయినా కానీ, సో రేషన్ కార్డు ఉండి ఆధార్ కార్డు లేని వారికి కూడా మనకేంటంటే కానుకలు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి. ఈ కానుకలు తీసుకోవాలంటే ఇక్కడికి వెళ్ళి మీరు నిలబడి తీసుకోవాల్సి అయితే ఉంటుందండి. అయితే మనకు ఆ కానుకలు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. మన యొక్క తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అమలు చేయబోయేటటువంటి 6 గ్యారెంటీలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తుంటాను. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే ఈ సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి మనకు కానుకలు అయితే ఇవ్వబోతున్నారండి. అయితే మనకు ప్రతి నెల రేషన్ పంపిణీ అయితే చేసుకుంటూ వస్తున్నారండి తెలంగాణ ప్రభుత్వము. అయితే ఇప్పుడు మాత్రం మనకు సెప్టెంబర్ అంటే మనకు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏంటంటే ఈ రేషన్ పంపిణీ అనేది నెలలో మనకు ఎప్పుడు చేస్తారో, అంటే నెలకు ముందు అంటే స్టార్టింగ్ డేట్లో చేస్తారా లేదా ఎండింగ్ డేట్లో చేస్తారా, మధ్యలో చేస్తారా అనేది ఒక సస్పెన్స్గా అయితే ఉండింది. ఇప్పుడు మనకు కాంగ్రెస్ పార్టీ అంటే మనకు అధికారం వచ్చిన తర్వాత సో ఇప్పుడు ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతి నెల 1వ వారంలో రేషన్ పంపిణీ అనేది కంపల్సరీగా అయితే జరగాలి అని చెప్పేసి ఒక జీవో అనేది విడుదల చేశారు. అయితే దీని కారణం మనకు సో సెప్టెంబర్లో మనకి ఏంటంటే మొదటి వారం తర్వాత అనగా మనకు రేపు ఎల్లుండిలో మనకి ఏంటంటే ఈ రేషన్ పంపిణీ చేయాలని చెప్పేసి మనకు నిర్ణయించడం అయితే జరిగిందండి. అయితే ఈ రేషన్ పంపిణీలో మనకి ఏంటంటే రేషన్ కార్డులో ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యునికి మనకేంటంటే 5 కేజీల రేషన్ అనేది పంపిణీ చేస్తారు. అలాగే ఒక చక్కెర ప్యాకెట్ అనేది ఇస్తారు. ఇప్పుడు మళ్ళీ మనకి ఏంటంటే జొన్నలు, రాగులు, గోధుమలు కూడా అయితే ఇస్తాము. సో తక్కువ ధరలోనే మేము సేలింగ్ చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే చెబుతున్నారు. అంటే తక్కువ డబ్బులతో ఎక్కువ సరుకులు ఇవ్వాలని చెప్పేసి అయితే ప్రభుత్వం అయితే ఒక టార్గెట్ అనేది పెట్టుకున్నారు. సో దీని కారణంగా ఏంటంటే రేషన్ కార్డులు ఉన్న వాళ్ళు కూడా ఇవైతే తీసుకోవచ్చు. ఒకవేళ రేషన్ కార్డు లేని పరిధిలో కూడా మనకి ఏంటంటే ఆధార్ కార్డు ఉన్నా కానీ తెలంగాణ వాసులు కలిగి ఉంటే కనుక తప్పనిసరిగా వాళ్ళు కూడా అయితే ఈ సరుకులు అయితే అందుతాయండి. అలాగే మనకు చూసుకున్నట్లయితే రేషన్ కార్డు ఇలాంటి కార్డులు ఉన్న వాళ్ళకి మాత్రం ఇవైతే అందవు. ఎలాంటి కార్డులు ఉన్న వాళ్ళకి చూసుకున్నట్లయితే మన యొక్క తెలంగాణ ప్రభుత్వం బోగస్ కార్డులు, అంటే ఎవరైతే రేషన్ కార్డులో పేర్లు ఉంటాయి అంటే వాళ్ళు ప్రజెంట్ ఉండరు, కొంతమంది చనిపోవడము ఇలా అయితే ఉంది. సో లేని వాళ్ళకు కూడా రేషన్ అనేది తీసుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళ కార్డులు ఏవైతే వీటినే మనము బోగస్ కార్డులు అంటారు. సో ఈ బోగస్ కార్డులకు సంబంధించి ఈకేవైసీ చేసుకోవాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ఒక రూల్ అయితే పెట్టారు. అయితే ఈ ఈకేవైసీ చేసుకోవాలంటే మీరు ఎక్కడైతే రేషన్ తీసుకుంటున్నారో సో రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి ఈ ఈకేవైసీ అనేది ప్రతి ఒక్కరు, ఫర్ ఎగ్జాంపుల్ రేషన్ కార్డులో 4 ఉన్నారు అనుకోండి, ఈ 4 వెళ్ళి బయోమెట్రిక్ అనేది వేసి ఈకేవైసీ చేసుకోవాలి. అలా చేసుకుంటేనే మీ యొక్క కార్డ్ అనేది యాక్టివేషన్ అవుతుంది. ఒకవేళ ఆ రేషన్ కార్డులో ఒకవేళ 4 ఉండి 3 వెళ్ళి ఈకేవైసీ చేసుకుంటే కనుక ఈ 4th నెంబర్ ఎవరైతే ఉన్నారో వారి పేరు డిలీట్ అయిపోతుంది. సో మీరు ముగ్గురు పేర్లు అనేవి యాక్టివేషన్లో ఉంటాయి. సో ఇలా ఏంటంటే ఈ రూల్ ద్వారా ఏంటంటే ఎవరైతే చనిపోయి ఉన్నారో కార్డులు ఫేక్గా ఈ బియ్యం కానివచ్చు ఇది తీసుకుంటున్నారో అలాంటి వాళ్ళను పసికట్టవచ్చు అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ఈ రూల్ అనేది పాస్ చేశారు. సో ఈ విధంగా ఎవరైతే ఈకేవైసీ చేసుకుంటారో వాళ్ళకు మాత్రం రేషన్ అందుతుంది. ఒకవేళ ఇలా ఎవరైతే చేసుకొని ఉండరో అలాంటి వాళ్ళకి మాత్రం రేషన్ అనేది వేయరండి. సో చాలామంది ఏంటంటే ఇంకా మనకు 5% వరకు అయితే ఇంకా చేసుకోలేదని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతున్నారు. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు చేసుకోండి. సో ఈ రేషన్కి సంబంధించి మీరు తప్పనిసరిగా రేషన్ షాపులకు వెళ్ళి తీసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.